కొంతమందికి ఎంత తిట్టినా సిగ్గు శరం రాదు. మనుషుల తీరుగా మారురిరా అంటే ఇంగింత ఎక్కువ చేస్తారు తప్ప అస్సలు మారరు. అసొంటోళ్ళకు సాటుంగా ఒంటరిగా కూసుండబెట్టి బుద్ధి మాటలు చెప్తే దారికి రారు. 10 మందిల ఇజ్జత్ తీయాలే, కడిగి పారేయాలే. అట్లయితేనే దారికొస్తారు. అదే పని చేస్తున్నది అమెరికా దేశం పబ్లిక్ గూడా. షెప్ తినకుంటే షెడంగా చూడాలి అనేది వెనకటి ముచ్చట కానీ ఇప్పుడు షెప్ తినకుంటే షవ్వులు విండాలి అనేది అమెరికా దేశం ఫాలో అవుతున్న కొత్త ముచ్చట. ఆ దేశ అధ్యక్షుని పరువును ఇజ్జత్ని అమెరికా దేశం వీధులల్లా షటాక్ లెక్కన జోక్ అమ్ముతున్నారు. ఓ దిక్కు యుద్ధము, ఇంకో దిక్కు ఆర్థిక సంక్షోభం జరుగుతున్న కష్టకాలంలో వైట్ హౌస్ను, పాయిఖానాలను కొత్తగా చేయించుకునే పని ముంగటేసుకున్నాడట ట్రంపుల వారు. అందుకే పెద్ద పాయకాన తిరగా ఓ కుర్చీని తయారు చేయించి వాషింగ్టన్ పురవీధులలో దర్శనమిచ్చేటట్టు చేసిండ్రు. వారి ట్రంప్గా నువ్వు చేసిన పెంట ప్రపంచాన్ని ఆగం చేస్తున్నది కదరా, అమెరికా దేశానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నది కదరా అని మాట్లాడుతున్నారు. ఆ పాయకాన అసొంటి కుర్చీ మీద ఎప్స్టీన్ ఫైల్ సీక్రెట్ హ్యాండ్ షేక్ అని రాసి పెట్టి ట్రంప్ గాని కంపు చేష్టల కథలు బయట పెడుతున్నారట. వారి ట్రంప్ ఏమిరా నీ వల్ల ప్రయోజనం అన్నట్టు మాట్లాడుకుంటున్నారట. ప్రపంచ దేశాల ప్రజలు తిడుతున్నారంటే దానికి ఓ లెక్క ఉంటది కానీ సొంత దేశం పబ్లికే నెత్తి నుంచి చిట్కనేల దాకా కడిగి పారేస్తున్నారంటే ఇక వానికి బుద్ధి ఎప్పుడు వస్తుందో ఏం పాడో పోన్రి.